కేసీఆర్ మీకు కాల్ చేశారన్నది 3-4 రోజులుగా చాలా స్పెక్యులేట్ అవుతుంది. మీకు హుజురాబాద్లో ఎలక్షన్స్ కంటే ముందు మీరు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ను కలవడం కానీ ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో మాట్లాడడం జరిగిందా? ఎందుకు గత 4-5 రోజులుగా ఈ రూమర్ చాలా సరే నేను రూమర్ అని అంటున్నా, రూమరా నిజమా అది తెలియదు కానీ ఎందుకు బాగా వైరల్ అవుతుంది? బాగా గిట్టని వాడు కొంతమంది సైకోలు శాడిస్టులు చేసే ప్రచారం తప్ప ఈ సోషల్ మీడియా మనకి కత్త నెత్త ఏది పడితే అదే చేస్తారు. దానికి ఎవడు అంటే మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నది. కంప్లైంట్స్ ఇచ్చారు. బాధ్యత కలిగి ఉన్నారని మాట్లాడచ్చు కానీ సోషల్ మీడియాలో ఎవడో స్పెక్యులేషన్ కోసం పెట్టుకున్నది, సైకోలు మాట్లాడింది, శాడిస్టులు పెట్టింది, దానికి ఎవడేం సమాధానం చెప్తాడండి? ఒకవేళ మిమ్మల్ని కేసీఆర్ పిలిచినా పోయేది లేదా సార్? అరే మీరు భరత్ ఈ పిల్లల మాటనా ఇది? భరత్ పిల్లల మనమేనా? బాధ్యత కలిగిన పొలిటికల్ లీడర్లమే. వాళ్ళ పార్టీ వాళ్ళది. నా భారతీయ జనతా పార్టీలో నేను బాయాప్తాయి స్థాయిలోనే లీడర్ని. నేను రేపు వీళ్ళనే ఓడగొట్టాలి కదా. వీళ్ళని ఓడగొట్టి రేపు భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద గెలిపించడమే నా కర్తవ్యం కదా. కానీ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత బీజేపీ ఏం యాక్టివిటీ చేసింది లాస్ట్ 8 నెలల్లో? అంటే 8 నెలలు అవుతుంది, 8 మంది ఎంపీలు. రాష్ట్రంలో యాక్టివిటీ నాకు చూస్తే బీఆర్ఎస్ యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది, బీజేపీ యాక్టివిటీ కనిపించట్లేదు. ఎక్సెప్ట్ ఈటెల కొంత హైడ్రా గురించి దాని గురించి మాట్లాడారు, బట్ మిగతా వాళ్ళ యాక్టివిటీ నాకు అంత కనిపించట్లేదు. భరత్ ఈటెల వేరు బీజేపీ వేరా? అంటే భరత్ ఈటెల వేరు భారతీయ జనతా పార్టీ వేరా? నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని కాదా? హైడ్రా మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, మూసీ నది మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, ఇవాళ మా సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినా మా పార్టీ కొట్లాడుతుంది, అసైన్మెంట్ భూముల మీద గుంజుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లగిచర్లలో అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా ప్రజల్ని హింసించి వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు, లగిచర్ల మీద కొట్లాడింది మా భారతీయ జనతా పార్టీ. ఇవాళ దుర్మార్గులు గుండాలు ప్రజలు ఎన్నడో కొనుక్కున్నటువంటి భూములను చెరబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఉన్నది, ప్రజల అవసరాల ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు బాలాజీ నగర్ లాంటి ప్రాంతాల్లో అరుంధతి నగర్లో రెవెన్యూ అధికారులు, అక్కడ మున్సిపల్ అధికారులు అక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజలలో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది. ఓకే, బట్ ఎందుకు మైలేజ్ ఎందుకు రావట్లేదు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ? మీరు కొత్త అధ్యక్షుడు నియామకం ఆలస్యం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారా? కిషన్ రెడ్డి గారు 2 పదవులు, ఒకటి కేంద్ర మంత్రి ప్లస్ ఆయన జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా కొద్దికాలం మొన్న ఎలక్షన్స్ వరకు వ్యవహరించారు, దానివల్ల ఇబ్బంది అవుతుందా? గ్రౌండ్ లెవెల్లోకి యాక్టివిటీస్ వెళ్ళట్లేదు అంటారా? అట్లాంటి ఏమి ఇబ్బందులు మంచిగా ఉన్నాం, మంచిగా పని నడుస్తుంది. ఈ 3 నెలలుగా ఇలా సభ్యత్వం ఎన్నడూ లేనంత 40 లక్షల పైబడి సభ్యత్వం చేసుకొని ఇవాళ డివిజన్ కమిటీలు మండల కమిటీలు వేసుకొని జిల్లా కమిటీ కూడా వేసుకొని రేపటి యుద్ధానికి సన్నద్ధమవుతుంది మా పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేస్తూనే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి మా శ్రేణులన్నీ కూడా నిమగ్నమై ఎట్లా పనిచేసుకుంటాం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి 2 అవసరం ఉంటుంది. రేపు ఉద్యమాలు చేయాలన్నా, రేపు మళ్ళీ ప్రజలకు నాయకత్వం వహించాలన్నా పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో మరింత పటిష్టమైన పద్ధతిలో రేపు ప్రజలకు నాయకత్వం వహిస్తుంది, పార్టీని బలోపేతం చేసుకుంటాం. అంటే ఇప్పుడు